కరోనా వైరస్ ను మనం ఇంకా మర్చిపోలేదు. చైనాలో మళ్లీ ఇవే భయాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం కరోనాను పోలిన వైరస్ మళ్లీ గుర్తించడమే. డ్రాగన్ దేశంలో దడ పుట్టిస్తుంది ఈ కొత్త వైరస్. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో షీ జెంగ్లీ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాల్లో కొత్త వైరస్ ను గుర్తించారు. కరోనా లాగే ఇది కూడా గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే పత్రికలో ఈ కథనం ప్రచురితమైంది. MERS కేసులు మనుషులకు సోకే రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం హెచ్చరించింది. దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే కోవిడ్ వచ్చిన 5 ఏళ్ల తర్వాత చైనాలో మరోసారి కొత్త వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు నిపుణులు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ ను HKU5CoV2గా పిలుస్తున్నారు. ఈ వైరస్ మెర్స్కో వైరస్ తో పాటు ప్రాణాంతక మెర్స్కో ఉపరకానికి చెందినదిగా పరిశోధనలు తేల్చేశారు. ఇది HKU5 కోవిడ్ వైరస్ సంతతికి చెందినదిగా వెల్లడించారు. ఈ వైరస్ మానవులకు సోకుతుందని తెలిసిన కోవిడ్ మాదిరి ప్రమాదకారి కాదని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ రకానికి చెందిన వైరస్లతో ఇబ్బంది ఉన్న అన్ని వైరస్లు జంతువుల నుంచి మానవులకు అంత సులభంగా సోకే ఛాన్స్ లేదని వివరించారు.